విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పోటీపై ఉత్కంఠ వీడనుంది. నేడు అభ్యర్థిపై క్లారిటీ రానుంది. విస్తృత సమావేశం తర్వాత హైకమాండ్ కు నివేదిక సమర్పించింది 6 సభ్యుల కమిటీ. తెరపైకి ఒక కొత్త నేత పేరు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కలెక్టరేట్ కి వెళ్లనున్నారు. కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తే బొత్స సత్యనారాయణను బలంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుందని మెజారిటీ కూటమి ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత నుంచి అధికారికంగా పేరు ప్రకటించగానే నామినేషన్ వేయించేందుకు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ మరింత రసవత్తరంగా మారడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మొత్తం 838 మంది ఓటర్లుండగా వీరిలో వైసీపీకి 598, కూటమికి 240 మంది సభ్యుల వరకు సంఖ్యాబలం ఉంది. ప్రతిపక్షానికి ఉన్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీల్లో ఇప్పటికే కొందరు అధికార పక్షానికి టచ్లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అటు వైసీపీ, ఇటు కూటమి అభ్యర్థి బరిలో ఉంటే ఓటింగ్ కీలకంగా మారుతుంది. మ్యాజిక్ ఫిగర్ 460 కాగా కనీసం 500 ఓట్ల మద్దతు లభిస్తేనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంఫర్టబుల్ విన్నింగ్ సాధ్యమవుతుంది. అయితే సంఖ్యాబలం లేకున్నా బరిలోకి దిగడమంటే ఖచ్చితంగా ప్రలోభాలకి గురి చేయడమే అని వైసీపీ ఆరోపిస్తోంది.